జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో రైతులు ఏ విధంగా దగా చేయబడుతున్నారో ఇసుక అక్రమ రవాణాపై చర్చించినారు. జీవన్ రెడ్డి కండువా మార్చగానే కాంగ్రెస్ లో అవినీతి కనపడుతుందా అని లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నారని, నేను ఏనాడైనా వాస్తవాలు మాట్లాడుతున్నా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగానే వాస్తవాలు విస్మరిస్తున్నారని, లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగానే రైతులను విస్మరిస్తే ఎలా, సమస్యలన్నీ కనుమరుగైపోతాయా అని పేర్కొన్నారు. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే. రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే ఎకరాన. కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము 15,000 ఇస్తామని చెప్పింది. ఏమన్నది 15,000 ఇస్తామన్నది. నువ్వేం చేసినావు? 15,000 కాదుగా, అసలు 10,000 మోసం పెట్టినావు, ఎగరగొట్టు. అసలు 10,000 ఎగరగొట్టు. 3 పంటలు ఎగరగొట్టు. ఈ సంవత్సరం 2 ఎకరాలకు ఇచ్చిండు, అంతకుముందు 3 ఎకరాలకు ఇచ్చిండు, అంతకుముందు పూర్తిగా కొట్టిండు. రుణమాఫీ అలాంటి కేసీఆర్ గారు 1,00,000 రూపాయల వరకు చేస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు చేసిండా. ఆయన ప్రగల్భాలకు పెద్దరికాలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఏది ఇస్తుందో మేము 2 లక్షల మాఫీ చేపిస్తా అని చెప్పి నేను ఇవాళ ఒకటే కోరుతున్నాను, మీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా మీరు ఏ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేపిస్తామని చెప్పాను అన్నారో ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించిన ఆయన పుణ్యం ఉంటుంది. ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించి పుణ్యం ఉంటుందని చెప్పి అంటున్నాం. ఇప్పుడు 500 రూపాయల బోనస్ ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి ఇప్పిస్తానడా. ఇప్పుడు రైతు బీమా కూడా కనుమరు చేయబోతుండు. ఇది ఇంకా రైతుల నోటీస్కి వచ్చిందో లేదో, రైతు బీమా కూడా కనుమరు కాబోతుంది. అలాంటి కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రతి రైతుకు ఏదైతుందో వ్యవసాయం హోల్డింగ్లో ప్రతి రైతుకు ఏ రకంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చిండే. వీళ్ళు ఫ్యామిలీ యూనిట్గా ఏది ఎత్తుందో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తా అని చెప్పి అంటుండు. అది ప్రమాద బీమానా లేక ఏ విధంగా చనిపోయిన ఇస్తా, ఇంకా దానికి స్పష్టత లేదు. వీళ్ళు లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుందో వీళ్ళు గత ప్రభుత్వం కంటే నువ్వు మెరుగైన రీతిలో పాలన చేస్తానని అధికారానికి వచ్చినావా? ఎంతవరకు కేసీఆర్ని ఆడిపోసుకుంటే ఏది అవుతుందో అదే కాలం గడుపుతావే నువ్వు? కేసీఆర్ని ఆడిపోసుకుంటూ నువ్వు అధికారానికి వచ్చినావు. 30 మాసాలు గడిచింది. ఇప్పుడు నీ సంగతి చెప్పు, నువ్వు నీ సంగతి చెప్పు. అది చెప్పుడు చేతగాక ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతుండే. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతుండని చెప్పి అంటున్నా. ఇవాళ ఇది మెరుగు కార్తీ ఇవాళ చూడు ఎండలు ఎట్లా కొడుతుంది, రోహిణ్ కార్తీ లెక్క కొడుతున్నాయని చెప్పి అంటున్నా. రేపు ఎల్లినో ప్రభావంతో రేపు ఏం కాబోతుందో కూడా ఎవరు ఊహించలేకపోతున్నా. ఆ ఆలోచన ఉన్నా అదే కనీసం మీకు కృంగిపోయిన పిల్లలు మరమ్మతు చేయించలేవు, ఆ తుమ్మడేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయించలేవు. ఏమైనా కేసీఆర్ని ఆడిపోసుకోవటం, ఏమైనా కేసీఆర్ని ఆడిపోసుకోవటం. కేసీఆర్ని ఆడిపోసుకుంటే ఇక్కడ దాకా వచ్చి నువ్వు కాదోనే హిట్లర్, కాదోనే హిట్లర్. హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించమని చెప్పి అంటున్నా. హిట్లర్ గతి ఏమైందో అందరం గమనించమని చెప్పి అంటున్నా. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే గతి పడుతుందా? ప్రజాస్వామ్యంలో హిట్లర్గా కోరుకుంటాడు ఎవడు ఉండడే అంటూ నేను. హిట్లర్ కావాలని ఎవడు కోరుకోడు. ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ నాయకుడు ఏం కోరుకోవాలనే? ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడని హిట్లర్ ఆదర్శంగా తీసుకుంటాడే? ది మోస్ట్ వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్. మోస్ట్ వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్. మోస్ట్ వరల్డ్ నోటోరియస్. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకైనా ఎవరితో పోల్చుకుంటుండో మోస్ట్ వరల్డ్ నోటోరియస్తో పోల్చుకుంటుండ ఆయన. దీన్ని బట్టే మనం పాలన ఏదో కొనసాగితే ఊహించవచ్చు అని చెప్పండి. ఎక్సెప్షనల్. నేను ఏదైతుందో నా వడ్లు పోసి 25 రోజులకు జోకిండ్రు. అయినా నేను పెద్ద దానికోసం తొందరపడలేదు, ఎందుకంటే ప్రజాజీతం ఉన్నా కాబట్టి ఏదైతుందో నేను ఐఎమ్ నాట్ అబోవ్ ఎవరికంటే నేను మిన్న కాదు. నాకు అక్కడ కొండగట్ల అట్లే జోకింది, నీ దగ్గర ఇక్కడ అట్లే జోకిండ్రు. ఇప్పుడు చివరికి తూకం ఇట్లయిపోయింది కదా అంటే 40 కదా 35 కిలోలకు వస్తుంది.
35 కిలోలకు వస్తుంది అంటున్నాను. మంత్రి అక్కడ దృష్టి సారించవయా? ఉన్నది మాట్లాడితే ఎందుకు ఉలిక్కిపడతావు? ఉన్నది మాట్లాడితే ఎందుకు ఉలిక్కిపడతావా అని చెప్పి అంటున్నా. సాక్ష్యాలతో మేము బయటపెడుతున్నాం. ఇసుక అక్రమ రవాణా సాక్ష్యాలతో బయటపెడుతున్నాం. మిల్లల దోపిడీ సాక్ష్యాలతో బయటపెడుతున్నాం. అందులో కలెక్టర్ గారు కూడా భాగస్వామి, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా గమనించి ఏది ఇస్తుందో ఇది మంత్రి గారికే పరిమితం కాకుండా మంత్రి గారితో పాటుగా మీది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారిది కూడా ఈ ధర్మపురి ఇసుక డంప్ సంగతి ఏమైందో తెలుసు. వీళ్ళు ధాన్యం తూకంలో ఏదైతుందో రైస్ ఏ విధంగా దోపిడీ గురవుతున్నాడు, మిల్లలు ఏ విధంగా రైతులను దోపిడీ గురి చేస్తుండ్రు, దానికి ఏ విధంగా అధికార యంత్రాంగం వంతపాడుతుంది. మంత్రి గారు రైతు పక్షపాత అయినట్టయితే ఆ డబ్బులు చెల్లింపు చేయవైనా నువ్వే 2 ఏళ్ళు మంత్రి ఉండు. తదుపరి ప్రజలు గమనిస్తారు, ఫలితం ఎట్లా అట్లా ఇస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ కాంగ్రెస్ కోవట్లే ఇచ్చారంటూ ఇంకా మధ్యప్రదేశ్ మంత్రి ఇప్పుడు ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ బ్రదర్. పాపం ఆ మీనాక్షి నటరాజన్ ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసింది. ఆమె చేయని తప్పుగా ఏది అవుతుందో ఇవాళ ఆమెను టార్గెట్ చేస్తుంది. మీనాక్షి నటరాజన్ ఏది అవుతుందో ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆమె చేయని తప్పుగా ఏదైతుందో ఇవాళ ఆమెను ఏదైతుందో బలి చేస్తుందని చెప్పి అంటున్నాను. ఆ కుట్ర ఎక్కడికి వెళ్ళి ఆరంభమైంది, ఎక్కడికి వెళ్ళి చేపట్టబడ్డది అనేది వాస్తవాలు తప్ప వెలుగులోకి వస్తాయి. వాళ్ళు అక్కడ బీజేపీ మంత్రి చెప్పాడని చెప్పని కాదు, అదర్వైజ్ ఆల్సో హౌ ఇట్ హ్యాస్ కమ్అవుట్ అనేది కూడా ఎవరైనా ఊహించవచ్చు.